ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహంతథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహు భవ విశ్వమూర్తే సహస్రబాహు భవ విశ్వమూర్తే. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. సుదర్శనమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్వరూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపీతా తే మే యుక్తతమా మతాః. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారత్యంతము నాకు ప్రీతిపాత్రులు, వారే ఉత్తమ పురుషులు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ఆ ఆ ఆ అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతము యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందును మానావమానముల యందును శీతోష్ణ సుఖదుఃఖాదుల యందును సమబుద్ధి గలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు గలవాడై నాయందు భక్తి ప్రపత్తుల జూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతజ్జో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః.
అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును. కార్యాకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతిని మాయయని ఎందురు, అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుతుండును. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్త్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు. అనాదిత్వాన్ నిర్గుణత్వా పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అర్జున, గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్కృతుడయ్యును కర్మలను ఆచరించువాడు కాడు. యథా ప్రకాశయచ్చేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడు, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధి.